ఎందుకు బాబు ఈ టైం వరకు పుషప్లో పిచ్చర్లో పుషప్ కొడతాం అంటారు. ఈ ఛాలెంజ్ బాబాయ్కి అర్థం కాదు, చెప్తే నమ్మరు మావా. చెయ్యి అయితే రాడ్ అయిపోయిందిరా. అందరికి హాయ్ మావా. అడుగుతున్నాక మా ఈ పుషప్ ఛాలెంజ్ ఎలా చేస్తున్నావు అని. మామూలు కాదురా, దోలు తీరిపోతుందిరా. అంటే పెట్టుకున్నాను, ఎందుకు పెట్టుకున్నానంటే మనకి చాలా బద్ధకం కదా. సో బద్ధకంని ఎలాగైనా తగ్గించాలని, ఎలాగైనా మన బాడీకి పని చెప్పించాలని, ఎలాగైనా మనం ఏదో ఒకటి చెయ్యాలిరా. రోజు గంట అయినా అరగంట అయినా మన బాడీకి కొంచెం పని అప్పు చెప్తే ఆ రోజంతా ఆ డే అంతా ఎనర్జెటిక్గా ఉండొచ్చు అని ఈ ఛాలెంజ్ పెట్టుకున్నా. ఈ ఛాలెంజ్ పెట్టుకున్నా కానించి మావా చెప్తే వినరు. ఎలా ఉండేవాడిని అంతే అలా అయిపోయాను రా. డే 1 నుంచి డే 50 వరకు బాగానే అయిపోయింది. తర్వాత నుంచి మొదలైంది మావా. కొన్ని పనులు ఉంటాయి కదా మావా, మనకు నచ్చవు కానీ చెయ్యాలి. ఆ టైంలో మనం ఎలా చేస్తామనేది ఇంపార్టెంట్ మావా. చేస్తున్న పనిని ఈజీగా చేస్తున్నామా, కష్టంతో చేస్తున్నామా అనేది మ్యాటర్ ఉంటుంది మావా. చాలా కష్టం మావా. అంటే ఎవరు చేయలేదు కదా ఈ ఛాలెంజ్, ఇప్పటివరకు ఎవరు చేయలేదు కాబట్టి ఈ ఛాలెంజ్ ట్రై చేస్తున్నాను. పార్క్ ఉంది కదా మామ, ఈ పార్కు వివేకానంద అనమాట. వివేకానంద పార్కు కాకినాడలో ఉంది. ఇంతకుముందు విజయనగరంలో ఉండేవాడిని. అక్కడ బాగానే అయిపోయింది మామ. అలా ఆడుతూ పాడుతూ పెద్ద యూట్యూబర్ అయిపోదాం అనుకున్నాను. సో అలా చేసుకుంటుండే వీడియోస్. ఒక పక్క పుషప్ ఛాలెంజ్ పెట్టుకున్నా. తర్వాత మొదలయ్యిందిరా కోచింగ్ వచ్చిన 5 months ఆఫ్టర్, అంటే 180 days తర్వాత మామ ఎంటర్ అయ్యానా. ఇక్కడ మామూలు కాదు మామ. ఇంకా కోచింగ్ వెళ్ళడం, పుషప్లు కొట్టడం వేరే లెవెల్ మామ. బట్ మామ ఒకటిరా, ఏదైనా మన మంచిగా మామ. మనం ఏం చేసినా, మీరు చేస్తున్న పనిలో కష్టం ఉన్నా, ఏమున్నా, సుఖం ఉన్నా, ఏదైనా ఒక రిజల్ట్ అనేది ఆశిస్తాం కదా మామ. ఇప్పుడు యాజ్ ఏ ఒకరు మీరు స్టూడెంట్ లేదా జాబ్ చేస్తున్నారో తెలియదు, కానీ మీరు ఒక జాబ్ చేస్తాను అనుకో మామ, కొంచెం కష్టంగా ఉంటుంది ఆ నెల మొత్తం. బట్ ఆ శాలరీ కోసమే కదా మామ మనం ఎంత కష్టపడుతున్నది. సో నాకు చాలా కష్టంగా ఉంది మామ. ఇది డే 1, డే 2, డే 3 ఇలా పెంచుకుంటూ పోతానా. చాలా కష్టంగా ఉంది, కానీ ఎందుకు చేస్తున్నానంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మామ. చెప్తే ఎవరు టూ మచ్ అనుకుంటారు. ఇప్పటికే చాలా వీడియోలు చేశాను, అందరూ టూ మచ్ అనిపించింది. అందుకే ట్రై చేస్తారు, అప్పుడు తెలుస్తుందని అవి చెప్పట్లేదు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మామ. చాలా కష్టం, బట్ ఎప్పుడు నేను కష్టమని ఎంతలా ఎప్పుడు అనుకోలేదు. బట్ నాకు అనిపించిందిరా, అందుకే ఇలా ఎంత కష్టమైనా చేశాను రా. ఈ పుషప్ ఛాలెంజ్ అంటే మామూలు జర్నీ కాదు మామ. ఎవరు చేయలేదు కదా, అందుకే రా ట్రై చేశాను. మనం ఏం చేసినా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి మామ. డే 1 ఈరోజు, రేపు డే బై డే మనం ఇంప్రూవ్ అవ్వాలి తప్ప డిక్రీజ్ అవ్వకూడదురా. సో ఈ ఛాలెంజ్ అనేది మీకు ఏదో మీకు చిన్న ఫార్ములా అనుకోండిరా. ఈ ఫార్ములాని ట్రై చేయండి మామ. రోజుకి ఒకటి ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది మన బాడీ. ఏదైనా మనీ కానీ, ఏదైనా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, ఏదైనా స్కిల్ డే 1, డే 2 అలా పెంచుకుంటూ పోండి. మీకంటూ మీకు ఒక క్లారిటీ వస్తుంది మామ. మన దేంట్లో స్ట్రాంగ్ ఉన్నాం, దేంట్లో వీక్ ఉన్నామని. సో అలా ట్రై చేస్తూ ఉండండి రా. ఇంకా చెయ్యాలిరా. ఇది అమ్మ జీవితం, ఒకటే జీవితం. ఇది అమ్మ ఏదో రోజు పోతాం. అందరూ చేస్తున్నది చేయకుండా కొత్తగా ట్రై చేద్దాం, అంతే కదా మామ. ఇప్పుడు నేను సంథింగ్ డిఫరెంట్ పెద్ద చెయ్యండి అని చెప్పట్లేదు. చెయ్యండి మామ, కొత్తగా చెయ్యండి. నలుగురు చూసి ఇన్స్పైర్ అవుతారు. అది మ్యాటర్ అనమాట. మీరు డిఫరెంట్ ఉండదు అనట్లేదు, మీరు డిఫరెంట్గా చేయండి అంటున్నాను. సో కొంత ఎవరికైనా వస్తుందేమో, ఎవరు నచ్చదేమో మనకు తెలిసేటి మామ. సో అందుకే అలా ట్రై చేయండి, కొత్తగా ట్రై చేయండి. చెప్తే నమ్మరు మామ. చెయ్యి అయితే రాడ్ అయిపోయిందిరా. ఇంకా ప్రోటీన్ లేదు, మంచిగా స్లీప్ లేదు, కానీ మామూలుగా పెద్ద బాడీ బిల్డర్ అయిపోయారు ఈ పుషప్ ఛాలెంజ్తోనే. చాలా మామ, చాలా కష్టపడ్డాను రా. నేను ఎప్పుడు ఇంత కష్టపడలేదు. బట్ చాలా అయితే మజా ఉందిరా, మజా. మనమే కొత్తగా అనిపిస్తాం మామ. మనం ఏదైనా హ్యాబిట్ని కొత్తగా అలవాటు చేసుకుంటే కొంచెం మనకే చేంజ్ అనిపిస్తుంది. ఫేస్లో చూసి ఒక గ్లో వచ్చింది. సో ఇంకా ఈ పార్క్లో ఉన్నాం కదా, వాచ్మెన్ తిడతారు. అంటే మామూలుగా ఎందుకు బాబు ఈ టైం వరకు పిచ్చర్లో పుషప్ కొడతాం అంటారు. ఈ ఛాలెంజ్ బాబాయ్కి అర్థం కాదు. సో మామూలుగా బాబాయ్ ఇంకొన్ని రోజుల్లో బాబాయ్ వెళ్ళిపోతుందని చెప్పేసేవాడిని. రోజు 10-11 అయిపోతుందిరా. క్లాస్ నుంచి మార్నింగ్ 8 నుంచి 6 వరకు అక్కడే ఉండడం, 1 గంట ఎడిటింగ్ చేయడం, మెస్ నుంచి కేరళ ఇచ్చుకోవడం. ఇన్ని రోజులు ఎలా చేస్తే నాకైతే తిరగట్లే మా. అసలు నేనేనా అని అనిపిస్తుంది నాకైతే. ఏదోలా అయితే దగ్గరికి వస్తాం మావా. మీరు ట్రై చేయకండి ఈ ఛాలెంజ్ మాత్రం, ఎందుకంటే మామూలు కాదురా. ఇంపాసిబుల్ మామ. పాసిబుల్ రా, తలుచుకుంటే కొంచెం గివప్ ఇవ్వాలనిపిస్తుంది. బట్
అక్కడ కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ పోతే మాత్రం గివ్ అప్ మరి అలా వచ్చేస్తాం ఎంతైనా. బట్ డిసిప్లిన్ అలవాటు అయిపోతుంది మా ఉండదు అని చెప్తున్నానా. డిసిప్లిన్ కావాలని చెయ్యాలి, అంటే ఏదో పెట్టుకున్నాం చెయ్యాలి చేయకుండా పర్లేదు అనుకోవాలి, చెయ్యాల్సిందే అని అట్లా పెట్టుకుంటే అప్పుడురా ఇంకా తెగుతుంది, మనం ఏంటో అనేది చూపించగలం. సో బైసెప్ ఏం బాడీ కండిషన్ అయితే ఎలాగ ఉంది, బాడీ కండిషన్ అలాగే ఉంది మా. బాడీ కండిషన్ అయితే ఏం మారలేదురా. బాడీ కండిషన్ అయితే చూపిద్దాం త్వరలో, బాడీ కూడా రివీల్ చేద్దాం. ఏం లేదు మామ, అంటే పెట్టుకోవడం మామ. నేనేది పెద్ద బాడీ బిల్డర్ అయిపోలేదని ఈ ఛాలెంజ్ పెట్టుకోలేదు. జస్ట్ ఏదో ఫిట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. మనం ఒక గంట చేస్తే రోజులు యాక్టివ్గా ఉంటాం, ఏదైనా చదువుతాం, ఏదో ఒకటి మనం యూట్యూబర్ అవ్వాలనుకున్నాం కదా, డైలీ ఏదో కంటెంట్ చేయాలి. సో ఫిట్గా ఉంటే గ్లో వస్తుంది, ఫేస్లో గ్లో వస్తుంది, బాడీ ఫిట్గా ఉంటుంది, మంచి అవుట్ఫిట్ అనేది ఫిట్గా పడుతుంది, అప్పుడు చూసే వాళ్ళకి బాగుంటుంది. అంతేరా. ఇంక ఈ ఛాలెంజ్ ఇంకా చాలా చెప్పుకోవాలిరా. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా.